మన పవిత్ర గ్రంథమైన భగవద్గీత మనకు ఎన్నో మంచి విషయాలను చెప్తూ ఉంది. అలాగే విజయం సాధించడానికి 5 సూత్రాలను కూడా చెప్పింది. అవేంటో ఒకసారి చూద్దాం. మొదటిది ధర్మాన్ని పాటించటం. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా నీ కర్తవ్యాన్ని వదలకుండా ధర్మాన్ని పాటించమని చెప్పింది. అలాగే ఫలితం కోసం ఆందోళన చెందవద్దు. మనం ఎంత కష్టపడినా కానీ ఫలితం అందలేదని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ భగవద్గీత మాత్రం నువ్వు కష్టపడు, దాని ఫలితాన్ని మాత్రం ఆశించకు అని చెప్తుంది. అలాగే మనసుని నియంత్రించు. మన మనసులో ఎప్పుడు చూసినా ఏదో ఒక అలజడి కలుగుతూనే ఉంటుంది. అవి ఆలోచనలు కానివ్వండి, భావాలు కానివ్వండి, ఏమైనా. కానీ భగవద్గీత ఏం చెప్తుందంటే మన మనసుని ఎప్పుడు నియంత్రించుకోమని చెప్తూ ఉంది. అలాగే భయం, కోపం, మమకారం అనేవి వదిలేయమని చెప్తుంది. ధైర్యంగా ఇవన్నీ వదిలేసి ముందుకు సాగాలి జీవితంలో అని చెప్తుంది. ఇక 5వది అత్యంత ముఖ్యమైనది ఏంటంటే లక్ష్యంపై విశ్వాసం. నువ్వు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు దాన్ని నువ్వు ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు నమ్మాలి. అంటే దాన్ని విశ్వసించాలి. అప్పుడు మాత్రమే ఆ లక్ష్యాన్ని నువ్వు సాధించగలవు అని భగవద్గీత చెప్తుంది.